ఈ నిజంగా దేవుని మాటలన్న సంగతి ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తుంది. ఆ గుర్తింపు నా పిల్లలు 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 తరతరాలు యేసు వచ్చినంత వరకు ఈ జ్ఞానాన్ని చెప్పాలి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఒకటి నాకు గుర్తొచ్చింది. అది సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్ని నోటి వెంబడి లేదా ఆ పాలబొగ్గల నోటి నుండి వచ్చిన మాటలు మరి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఇది చూసిన తండ్రి కూడా ఎంత ఆనందిస్తాడో అనేది కూడా ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాను. 11వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం దయచేసి మీరు చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25. ఆ సమయమున యేసు ఏమి చెప్పాడు అంటే, తండ్రి ఆకాశానికి భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు ఏ సంగతులు ఆ మీద చూస్తే ప్రపంచం ఎలా పాడైపోయిందో చెప్తున్నాడు చూడండి. ఆ మీద పేరా ఉంటుంది, ఒక పేర 20 నుంచి 24 వరకు ఒక పేర ఉంటుంది. పిమ్మట యేసే స్వయంగా వచ్చి మహాజ్ఞానాన్ని ప్రారంభ శతాబ్దంలో మొదటి విప్లవంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆనాటి వ్యవస్థ ఎలా కుళ్ళిపోయిందో చెప్తున్నాడు. ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశాను. ఆ పట్టణములలో ఉన్నవారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణాలలో చేయబడితే ఆ పట్టణముల వారు పూర్వమే వాళ్ళ పరిస్థితికి గోనె బట్ట పట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందేవారే. విమర్శ దినమందు తీర్పు దినం రోజున మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినది. అంత కఠినమైన శిక్ష. ఈ మాటలు విన్న తర్వాత మారని వారికి కఠినమైన శిక్ష. ఈ మాటలు వినలేని వారు అన్ని జనులు, క్రీస్తును ఎరుగని వారు, క్రీస్తును ఎరిగిన వారే తమ పిల్లల్ని దేవుని కొరకు పెంచలేకపోతే, క్రీస్తును ఎరిగిన వారే క్రీస్తు పట్ల భయభక్తులు చెప్పకపోతే, క్రైస్తవుడను పేరు పెట్టుకొని ఆయన గ్రంథాన్ని కలిగి ఉన్న క్రైస్తవుడే మారకపోతే, దేవుడు శిక్షించే రోజునట అన్యజనులే వాళ్ళ శిక్ష బాగుంటుందట అనుభవించగలిగేది. కానీ క్రైస్తవులకు భయంకరమైన శిక్ష ఓర్వతగినది. అంటే అంత భయంకరమైన శిక్ష విధిస్తారు దేవుని పిల్లలకి. వాక్య విని దేవుని కొరకు బ్రతకని ఆ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలను దేవునికి ఇవ్వలేని వారి కొరకు. పొగరపోయిన ఎన్నో దేశాలు, అమెరికా కానీ గ్రేట్ బ్రిటన్ కానీ అగ్రరాజ్యాల్లో ఈ శాస్త్రం లేదా సైన్స్ని ఎక్కువగా ప్రేమించే వారి కొరకు ఏం చెప్తున్నాడు 23వ వచనంలో చూడండి. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిన దాని అనుబట్టి పొగరబడిపోతున్నావు, నాకు అంతా తెలుసని నీవు పాతాళ వరకు దిగిపోయేదవు, కానీ నిన్ను పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. చూడండి, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాతే 25వ వచనం అండి. ఆ సమయమున అందుకు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసేసావు, పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి ఇలాగు చేయటం నీ దృష్టికి ఇష్టమైపోయింది. అందుకే జయశాలి ఈరోజు అలాగూ చేయుటకు పడ్డల్లాంటి వారిని పిలవకుండా చిన్నపిల్లల్ని పిలిచాడు. పడ్డలట్టలు ఉన్నారు, దేవుని వాక్కు నేర్చుకోరండి. వాళ్ళని అడిగితే ఏమంటారు? టైం లేదు, పని. ఆడవాళ్ళలో పడ్డలను అడిగామనుకోండి, బట్టలు తుక్కోవాలా, ఏమండి భోజనాలు వండాలా, నాకు కుదరదండి. మగాళ్ళు పడ్డలు అడిగితే ఉద్యోగంకి వెళ్ళిపోవాలండి, నాకు టైం లేదండి. ఇంతకీ ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరు? పిల్లలు కూడా ఖాళీగా లేరు, బడికి వెళ్ళిపోయారని అంటారు.
ఏంటంటే తల్లిదండ్రులకు సిగ్గు రావాలని మాట చెప్తున్నాడు. సిగ్గుమాలిన వారు ఉన్నారండి ఇక్కడ. సిగ్గుమాలిన వారు, సిగ్గు కానీ చీము కానీ నెత్తురు కానీ లేదండి ఎవరికైనా. వీడు అలాగే తిడుతుంటాడు, మేము అలాగే వింటుంటామని తీసుకుపోతారు. పిల్లలు దేవుడి దగ్గర పంపించారండి. సిగ్గుమాలిన వాళ్ళు వీళ్ళు. ఎంత తిట్టండి. గుడి అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి పైనుంచి చూస్తుంటారు. గ్రూపులుగా మాట్లాడుకుంటారు. నీకు పడిందా, నాకు పడిందా, మనం వింటామేంటి, మనం వినొద్దు, పదండి. సిగ్గుమాలిన వాళ్ళు. ప్రియులారా, చాలా గొప్ప సంగతి. చాలా ఆనందపడుతున్నాను. ప్రపంచంలో నెట్టను వీక్షిస్తున్న నా పిల్లలారా, మీరు అనుకుంటున్నారు రెసిడెన్షియల్ ఈ కళాశాలలో అందరూ 50,000 కట్టి జాయిన్ అయ్యారు అనుకుంటే పొరపాటు అండి. సగం మంది డబ్బులు కట్టలేదండి. మీకు తెలుసా సంగతి? సగం మంది డబ్బులు ఇవ్వలేదండి. మా దగ్గరికి వచ్చి వంకాయలు బీరకాయలు బేరం చేస్తారండి. ఏమండి ₹1 ఇస్తానండి, ఏమండి 100 ఇస్తానండి. బంగారు కొట్టుకెళ్ళి బేరం పెడితే మెడమే చేసి మెట్ల కింద దూసేస్తాడు చందనవాడు. ఏమండి మెడికల్ షాప్కి వెళ్ళి పావులకి ఇచ్చేయండి అని అడిగితే యాసిడ్ పోసేస్తాడు కళ్ళల్లో. ఏమండి ఎంత దేవుని జ్ఞానం నేర్పించడానికి మేము ఇంత కార్యక్రమం చేస్తుంటే ఏమండి ఏం తగ్గించరా? ఏడు వంకాయలు అనుకున్నావురా, ఇవి బీరకాయలు అనుకున్నావా, నిన్నటి కులుపుని చేపలు అనుకున్నావా, ఇవి నీకు ఏదో ఒక రేటుకి ఇచ్చేయడానికి, బరువు తగ్గించుకోవడానికి. అన్నీ కొనుక్కుంటారండి. మంచి ఖరీదైన బట్టలు కొనుక్కుంటారు, మంచి ఇంట్లో అద్దెకు దిగుతారు, టీవీ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, కామన్ అండి. గ్యాస్ స్టవ్ ఉంటుంది, ఎరుగు రోజు పగిలిపోయి సావటానికి. దేవుని జ్ఞానం నేర్పించడానికి మాత్రం పిల్లలు తీసుకొచ్చి బేరాలు ఆడతారండి. అంటే దేవుడి మీద ఎంత ప్రేమ అండి వీళ్ళకి. ఏమండి దేవుడు బైబిల్ అన్నాడు, మీ వెండి బంగారాన్ని ఇచ్చి జ్ఞానం కొనుక్కుంటారా, మీ పిల్లలకు నేర్పించడారా అంటే మా దగ్గర ఏమన్నట్టు దూసేద్దామని మా దగ్గరికి వస్తారండి వీళ్ళు. కనుక నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, వాళ్ళకు మీకు పిల్లలు ఉంటే అవకాశం ఉంటే పంపించండి. మేము అడిగిన 50,000 కేవలం 1 ఇయర్కి మీ పిల్లలకి తిండికే కానండి, వాడు పడుకునే దూదు పరుపులకు కాదు. గమనించాలి. మీరు కడుతున్న 50,000 ఒక సంవత్సరానికి వాళ్ళకి సరిపోయే భోజనం అండి. ఆ ఖర్చే వేసామండి మేము. వాళ్ళు పడుకునే స్పాంజ్ పరుపులకు కానీ, స్పాంజ్ తలగడ్లకు కానీ, ఏమండి బెడ్ షీట్లకు కానీ, పిల్లో కవర్స్కి కానీ, కరెంటు బిల్లు కానీ, వాళ్ళ యూనిఫామ్ కానీ మేము అడగలేదండి. అవి మేము ఓన్గా పెట్టుకున్నామండి అవన్నీ. మీకు అవకాశం వస్తే మమ్మల్ని కూడా అమ్మేసుకునే రకాలు మీరంతా. వద్దండి, చీపుగా లేదా మాట. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు న్యాయంగా అడిగింది న్యాయమైందే ఇవ్వకపోతే నువ్వు ఇవ్వగలిగింది అవసరం. మీ పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు ఖర్చు పెట్టవా భోజనానికంతా? ఏమండి మీ పిల్లలకి స్వీట్లు తేకుండా ఉంటావా, నీ పిల్లలకి చికెన్ పెట్టకుండా ఉంటావా, నీ పిల్లలకి మటన్ పెట్టకుండా ఉంటావా, నీ పిల్లలకి పాలు ఇవ్వకుండా ఉంటావా, నీ పిల్లలకి మంచి బట్టలు కొనకుండా ఉంటావా, నీ పిల్లల మెడలో చెవుల్లో బంగారం ఉండకుండా చేస్తావా? చెప్పండి. అన్నీ చేస్తారు. వాచిలు కొంటారు, చెప్పులు కొంటారు. అవన్నీ లెక్కేసుకుంటే 8,000 ఒకసారి ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన అయిన తర్వాత మోకాళ్ళ మీద భార్య భర్తలు ఇద్దరు తెలకాయ తీసుకొని రాయండి. కానీ ఇక్కడికి డబ్బులు ఇవ్వలేరటండి. ఎంత డబ్బు ఏంటి అది కూడా ఇన్స్టాల్మెంట్. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఏంటండి, ముందు 5 ఏళ్లకి 2.5 లక్షలు ఒకసారి కట్టమంటే సంవత్సరానికి లేదని అడిగాడండి మొదటి దరిద్రుడు. రెండో దరిద్రుడు 1 సంవత్సరం కాదండి నెలక లేదా అని అడిగాడండి. ఏమండి దేవుని బాగుందా అండి? నాకు ఏదైనా దొరల దగ్గర నుంచి డబ్బు వస్తే చెప్పండి, మీకు సంతకం పెట్టి ఇచ్చేస్తాను, తీసుకుందరు గారు. మీరు ఎవరండి దేవునికి ఇవ్వడానికి ఎందుకు అలోమని ఏడుస్తారండి వీళ్ళు? నేను నిజంగా దేవుని కొరకు పెంచుతారండి పిల్లల్ని? దేవుని కొరకండి పెంచుతారు? పెంచరండి. ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి. కేవలం వాడి కొరకు వాడి నెత్తిన కొంత డబ్బులు వాడి భోజనానికి ఇవ్వని వాళ్ళు వాడి పిల్లలు నరకానికి తీసుకుపోతున్నారండి. ఎంత మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో మీరు విన్నారు కదా. ఈసారి సిగ్గుపడండి. బేరాలు ఆడకండి. తప్పు. బేరాలు ఆడకండి. బేరాలు ఆడద్దు. నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, ఒకవేళ మీకు పిల్లలే లేకపోతే, లేదా పిల్లలు ఉన్నా దేవుని కొరకు చదివిద్దాం అనుకుంటే మా దగ్గర సగం మంది డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారండి. మీ సహాయాన్ని పంపండి. వాళ్ళ పేరు మీద పంపండి. మీరు ఎవరి పేరు మీద పంపుతారో చెప్పండి, వాళ్ళ ఫోటో మీకు ఇస్తాం. మీ పిల్లలు మీరు ఎలాగ ఇవ్వలేరు కదా. ఏమంటే మేము ఒక పిల్లాడికి పప్సరీ మాకు ప్రభా మంచి అన్నం పెట్టి మాకు ప్రభా మాకు వెజ్ ఇయ్యు, నాన్ వెజ్ ఇయ్యు
ఆ తర్వాత గట్టిగా గుద్దెయ్యు నరకానికి పోయినట్టు ఇదే కదా అడుక్కుంటారే ఇప్పుడు దేవుడిని. అసలు దేవుడికి ఆకలి ఉందని ఎవరికైనా తెలుసా? ఆయనకేంటండి ఆకలి అంటారు మీరు? ఆయనకున్న బాధలో ప్రపంచంలో ఇప్పుడు యోబుకు కూడా లేవండి. మీరు ఏమనుకుంటున్నారో కానీ దేవుడి గురించి మీకు సరిగ్గా తెలియదండి. భూమి మీద తన నరులను చేసినందుకు యెహోవా సంతాప బతుకుండగానే సంతాప సభ చేశాడు ఆనాడు ఆయన. చచ్చిపోయిన తరువాత మరుసటి రోజు సంతాప సభ చేస్తాం మనం. నవో జలప్రళయం ముందు కదండి సంతాపం. ప్రపంచాన్ని నీళ్ళల్లో కలిపేయడానికి ఆయన సంతాప సభ చేసేసాడు ఆ రోజు. భూమి మీద తాను నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందెను. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి తర్వాత మీరు. మనం ఏం చేస్తాం? చచ్చిపోయిన మరుసటి రోజు సంతాప సభ. ఈ సంతాప సభ ఎలా ఉంటుంది? దినవారం అంటారు మనం. దానికి ఏం పేరు పెడతాం? దినవారం భోజనాలు. ఆడు తిన్న కక్కిడికి పెట్టాలి అట్టలకి. ఆడు మాంసాహారం అనుకోండి, ఎవరు దినవారానికి వెళ్ళండి మాంసం కూరలేనండి. పెళ్ళికేమో పప్పు అన్నం పెడతారండి, చావుకేమో కక్కన్నం పెడతారండి. భలే భలే చిత్రం అండి ఇది. సంతాపం. దేవుడికి ఎన్ని బాధలు ఉన్నాయో చూసారా? ఎన్ని బాధలండి ఆయనకి, ఎన్ని బాధలు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఆయన వరకు? పరదేశులమో ప్రియులారా మా పురమిది కాదేపుడు నిలబడి పాడేవారు అండి చిన్నప్పుడు. సంఘంలో పాస్టర్ గారు అడుగు నిలబడ్డాడు, పందిలా తినేసి నిలబడి మూనుకాల మీద లెగుతున్నాడు పాట పడేలాగా. ఏం పాట అండి? పరదేశులమో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుందండి ఈ పాట. పురుషోత్తమ చౌదరి ఎవరు రాశారు ఈ పాటని? బైబిల్లో మంచి పాటలు రాశారండి. వీళ్ళకి ఏడు తెలుసా? పరదేశులమో ప్రియులంటే అనవసరంగా చర్చికి వచ్చామో ప్రభా, ఇంటికి వెళ్ళి వెంటనే నాన్ వెజ్ తినేటట్టు చేయి తండ్రి, మా పురమిది కాదేపుడు. అన్ని మంచి పాటలండి. మా వెండి పసిడిదిగో. బంగారం అంటే అర్థం అయిపోతుంది, పసిడి అర్థం కాని సంస్కృత పదాలు పెట్టారు. మా వెండి పసిడిదిగో. ఏటి ఇచ్చేస్తావా నువ్వా? పాటలో పాడేవి కానీ ఇస్తావా? సత్యాకని మిక్కులో దూడదీసేయాలి కానీ. ఈ మధ్యన మా సీనుగాడు మార్కు మోజస్సును సీనిద్దరు ఉన్నారండి. ఇద్దరికి మా సీనుగాడు అత్తగారి తల్లి ఉందండి. ముక్కుపులు తీయడం మర్చిపోయారండి లాస్ట్లోను. మొన్నే చచ్చిపోయిందండి. ముక్కుపులు తీయడం మర్చిపోయారు. అటు ఇటు చూస్తున్నారు, అందరికీ ముక్కుపుల మీద ఉంది కళ్ళు. గోతులో దించారు, దించేస్తారు. ఇక ఎలాగా రే సీను పీకేరా అని. అప్పుడు టప్పని ముక్కు టప్పని పీకేశాడు. శవాల మీద కాసులు ఎరుకునే మనం, అవునా, శవాల మీద లాభం తీసుకునే మనం మా వెండి పసిడి దొంగ పాటలు పాడుకుని దరిద్రులు గుడులల్లా. ఎంత మోసం అండి. చిన్నప్పుడు అందరూ పక్క చూసేవాడిని. చిన్నవాడు బాగా, ఓ 12 ఏళ్ళు ఉంటే ఆ రోజు. ఏంటి అందరూ నిలబడి పాడుతున్నారంటే పాట అనుకున్నాం. ఇది ఒక పెద్ద వందనం, వినయం. అంటే నిద్రపోతున్న వాళ్ళు మత్తులోకి పోకుండా పాస్టరు స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ డెస్పాస్ అంటే లాస్ట్లో. ఈ దౌర్భాగ్యులందరూ ఇంటికి తిరిగి బాగా తిని తొంగునేటట్టు దీవించు తండ్రి ఆమెన్ అంటాడు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ దీవెన. ఏమంటే అలాంటి గాడిదలు దీవించొచ్చాడు. ఈడెవడు దీవించడానికి? ఇడుగు పెద్ద కొండమంగళోడు. పిచ్చి కోపం వచ్చేది ఉంటుందండి. నలిగిపోయేవాడిని చిన్నప్పుడంతా. ఏటి ప్రార్థనలేటి? ఉన్నా పాటు నా వచ్చు. అదేనండి వెండి పసిడి పాట ఇది. ఏం పడతాడు నిలబడి? ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నా దేవా అంటాడు. వీడు ఉన్న పాటు వీడు వచ్చేస్తున్నాడు. ఎక్కడికి? బల్ల మీద లేచాడు, కుర్చీ నుంచి మళ్ళీ అక్కడే కూర్చుంటాడు. ఉన్న పాటలు రావడం అంటే దేవుని కొరకు బ్రతకడానికి నీకు ఉన్నదంతా నువ్వు కూడా రారా అని అర్థం పాటలోది. నీ వెండి బంగారం ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోరా అంటే మాటలతో పాటలు పాడేసి, అంటే మాటలతో పాట పాడేసి మోసం చేసి కన్న తండ్రిని దగా చేసిపోతున్నావు. ఇంటికి నీకు సిగ్గనిపించడం లేదు. ఎందుకురా ఈ మాయపాటలో? ఎందుకు ఈ మాయపాటలో?
ప్రపంచమంతా మోసపోతున్న సమాజంలో నుంచి నలిగిపోయి బయటకు వచ్చానండి. నలిగిపోయి విసిగిపోయి పిచ్చి కోపంతో వచ్చేసారండి బయటకు. పిచ్చి కోపం. అందుకే వీళ్ళ సంగతి జ్ఞాపకం వస్తే నిజంగా ప్రపంచం అంతా నాకు AK-47 ఇచ్చేస్తే దడ 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 వేసేద్దరండి. ఎందుకురా మీకు బతుకు, మీది ఒక బతుకే. యేసుప్రభు అంటున్నాడు, నేను ఆకలి కొంటుని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నాకు భోజనం పెట్టారా? రెసిడెన్షియల్ నిర్మాణంలో 5 ఏళ్ళు చదువుకోవడానికి అందరూ తమ పిల్లలు ఇవ్వాలనుకున్నారు, డబ్బు లేక మానేశారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఇవ్వచ్చు కదా అన్నం పెట్టడానికి. దప్పికొంటిని, నన్ను దప్పికొంటే మినరల్ వాటర్ కొనాలి. వీళ్ళకి ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పట్టిస్తే డయేరియా పెట్టుకొని విరోచనాలతో చచ్చిపోతారు వాళ్ళు. మీరు నాకు దాహం వేయలేదు. నేను ఆకలి, నేను దప్పికొంటిని, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. పరదేశినే ఉంటుంది, నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరినే ఉంటుంది, నేను దిగంబరిగా గుడ్డలు లేకున్నాను, మీరు నాకు బట్టలు. నాకు బట్టలు. దేవుడికి ఇవన్నీ లేవంటున్నాడు. దేవునికి లేమి, దేవునికి లేమి, దేవునికి లేమి. అప్పుడు భక్తులు అంటారట, అందుకు వారు భక్తులు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి, మేమెప్పుడు చూసొద్దంటే నువ్వు ఆకలిగా ఉండటం, దప్పికొని ఉండటం, మీరెప్పుడు ప్రభా నీళ్లు లేకుండా బాధపడ్డారు, పరదేశి ఉండటం, నువ్వు ఎప్పుడయ్యా ఊర్లో లేకుండా ఇతర ఊరికి బాధపడ్డావు, నువ్వు దిగంబరి వై ఉండటేను, నువ్వు ఎప్పుడు బట్టలు లేకుండా తిరిగావు మా దగ్గర వేమన్ లాగా, రోగి వై ఉండటేను, నువ్వు రోగిగా ఎప్పుడు హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ తీసి బయటకు తోసేసారు డబ్బులు కట్టలేక, చెరసాల్లో ఉండటం, చెరసాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడు చూసాం, నీకు ఉపచారం చేయకపోతే ఎప్పుడు ప్రభా, ఏంటి ప్రభా నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని అవమానపరుస్తున్నావు, నువ్వు దొంగ గాడిదలు అంటారటండి దేవుడు అన్నాడు ఈ మాట. అందుకని నేను అన్నది కాదు, నా మీద కోపడకండి, దేవుడు అన్న మాట. అప్పుడు దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీరు ఏమీ లేని నిరాధారమైన వీళ్ళు దేవుని జ్ఞానంలో తమ పిల్లల్ని పెంచడానికి సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళ కొరకు ఏమైనా నువ్వు ఇచ్చావా? ఒకరికైనా మీరు ఒక్కడికి చాలు, ఓన్లీ ఒక్కడికి ఇవ్వండి. ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక, ఒకరికి కూడా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో, నాకు చేయలేదు. మీరు వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే, వాళ్ళకే చేయలేదు. మీరు నాకేం చేస్తారు? దరిద్రులు మీరు. వీరు నిత్య శిక్షకు కనుక మీకు విధిస్తున్నాను శిక్ష ఏంటో తెలుసా? ఎవర్ లాస్టింగ్ ఫైర్, ఎటర్నల్ పనిష్మెంట్. అంటే 14 సంవత్సరాల జీవిత ఖైదు కాదు, ఒకేసారి పీక తాడేసి ఎలబెట్టడం కాదు, సావరు, బాధ పోదు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అమ్మ బాబోయ్, అలాంటి శిక్ష. నీకుంది ముందు పెళ్ళి, మీ అందరికీ ఉంది పెళ్ళి. ఎప్పుడు పిడి సుందర గుర్తొస్తాడో తెలుసా? చనిపోయిన మరుక్షణమే పెళ్లిలో ఎంటర్ అయిపోతారు మీరు. అప్పుడు బాధపడతారు, రే ఆయన చెప్పాడురా డాడీ, మనకి చెప్పాడురా, నేను వినలేకపోయాను, ఏదో అనుకున్నాం. ఇదిగో ఈ పక్కనున్నది ఇదే పాడు చేసింది నా పెళ్ళం, దొంగది. ఎటో వెళ్ళిపోయిందట మనసు, పాడుతాడాడు, ఎటో మనసు వెళ్ళిపోయిందట, ఎటు వెళ్ళిపోయింది. అంటే నీ మనసు నీ చేతిలో లేదా? నీ మనసు నీ చేతిలో లేదా? ఎటో పోయిందా? సిగ్గులేదు పిల్లలు పాటలు పాడడానికి? దేవుని పిల్లారా, వండర్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. జ్ఞానాన్ని నేర్చుకున్న పిల్లలు, ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు, నా జోహార్లు మీకు. మాటమాటికి చూస్తాం, ఫోన్లు చేస్తాం అని మాత్రం అడగండి. మమ్మల్నైనా పెంచనివ్వండి. మీరు ఎలాగ పెంచలేక మా దగ్గర పంపారు, మమ్మల్ని పెంచనివ్వండి. మళ్ళా మీరు ముద్దు ప్రేమలు చూపించకండి, టెలిఫోన్లో కానీ సెల్లో కానీ మాట్లాడకండి. మీరు మాట్లాడారా అది పాత్ర మీద గుర్తొచ్చేద్ది, పాత్ర మీద వచ్చిందా మమ్మల్ని బలేహేస్తారు ఇక్కడ వీళ్ళు. సంవత్సరానికి ఒకసారి మాట్లాడండి రా. మీ పిల్లలు ఏమవుతారు? ఏమైనా బాగులేకపోతే మీకు ఫోన్ చేస్తానండి, అప్పుడు మీరు వద్దురు. కానీ మాట్లాడేస్తాం. మిమ్మల్ని కన్న తండ్రితో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? నరులారా తిరిగి రండి పంపించాడు, దేవుని గుర్తుందా? డాడీ హౌ ఆర్ యు అని ఎప్పుడైనా అడుగుతారా మీరు? అది అడగరు. ఏదో మీరే కనేసినట్టు ఇంకెవరో కనలేనాడు దేవుడు ఇచ్చిన పిల్లల్ని, తన పిల్లల్ని మీరు చూడాలనుకోవడం ఎలా ఉంది? చిత్రంగా లేదా? సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని. తల్లిదండ్రులారా లేనిపోని ఆశలు పెట్టుకోకండి. నాతో పెట్టుకున్నారు కనుక నేను ఒక రకమైన మనిషిని. నేను ముందు వెనక ఆలోచించను, వేసేస్తానా వేటి వేసేస్తానంతే. చదువుకొని ఉండాలి, పాడు చేయకండి. మీరు పాడు చేయకండి. చిన్నప్పటి నుంచి అన్నం తినలేని అదిగో బూసనే పాడు చేసేవాళ్ళని. నువ్వు ఒక పెద్ద దైవం అయిపో, వాడు ఒక చిన్న దైవం అయిపోతాడు. నిజం చెప్పి చిన్ననాటి నుండి పిల్లలు పెంచాలి. మాయ మాటలు చెప్పి పెంచకండి. మా దగ్గరికి వచ్చారు కదా, ధైర్యంగా గుడి మీద చేసి నిద్రపోండి.
కళ్ళు మూసుకోండి. నిజంగా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు గర్వపడుతున్నానయ్యా, గర్వపడుతున్నాను. దుష్టుడు కాన్సన్ట్రేట్ చేశాడు తండ్రి, పిల్లలని పిల్లల తల్లిదండ్రులను కాటు వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ దుష్ట పరిస్థితుల నుండి బిడ్డల్ని, వారిని కన్నవారిని కాపాడండి. అనాథులుగా చదవాలనుకొని చదవలేక ఎందరో బయటపడ్డారు తండ్రి, వాళ్ళ కొరకు సహాయం చేసి నీ పిల్లల్ని త్యాగదనులను లేపండి. యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.